గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనము జ్యోతిబావు పులే యొక్క జన్మదినాన్ని పురస్కరించి గురించి అతని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం. జ్యోతిబావు పులే ఇతను 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం అనేది జరిగింది. మాలే అనేటటువంటి పూల వ్యాపారం చేసుకునేటటువంటి ఈ కమ్యూనిటీలో ఇతను జన్మించాడు. ఇతను 1848లో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేతో కలిసి పూణేలో తొలి బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇతను తన జీవితాంతము కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధికి, మహిళల యొక్క అభివృద్ధి కోసం తను కృషి చేయడం అనేది జరిగింది. ఇతను ఏర్పాటు చేసినటువంటి పాఠశాలే తొలి పాఠశాల 1848లో ఎక్కడ ఏర్పాటు చేశాడు? పూణేలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశాడండి? పూణేలో. అలాగే 1873లో సత్యశోధక సమాజ్ అనేటటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో ఈ సంఘం నుంచి ఏం కృషి చేశారంటే దళితుల యొక్క అభివృద్ధికి, వారిలో చైతన్యం తీసుకురావడానికి, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ సత్యశోధక సమాజ్ నుంచి చర్యలు అంటే కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది జ్యోతిబావు పులే. అలాగే ఇతను ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రెండు గ్రంథాలను కూడా రాశాడు. ఏంటివా గ్రంథాలను చూసినట్లయితే ఒకటి గులాంగిరి, మరొకటి సార్వజనిక్ సత్యధర్మ. గులాంగిరి మరియు సార్వజనిక్ సత్యధర్మ అనేటటువంటి ఈ గ్రంథాలను కూడా రాసింది ఎవరంటే జ్యోతిరావు బాపులే. ఇతను దళిత ప్రజల్లో మరియు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి తన జీవితాన్ని పూర్తిగా వారి సేవకే ధారపోయడం అనేది జరిగింది.